ఈ వరలక్ష్మి వ్రతానికి ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ పాయసం కాకుండా ఇలా రుచి రైస్‌తో పాయసం చేసుకోండి. చాలా బావుంటుంది. అలాగే మీరు వరలక్ష్మి వ్రతానికి ఏ ప్రసాదాలు చేసుకుంటున్నారో కూడా కామెంట్ చేసేయండి. హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మకిరణ్ వ్లాగ్స్ అండ్ కుకింగ్. మీరు కనుక ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను రుచి రైస్‌తో పాయసం ఎలా చేయాలో మీకు చూపించేస్తాను. దీనికోసం నేనైతే ఫస్ట్ 1 గ్లాస్ అనేది రుచి రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ అయితే అస్సలు వాష్ చేయకూడదండి. గుర్తుపెట్టుకోండి. ఇది మా శ్రీకాకుళంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ డిష్ అండి. బేసిక్‌గా 90స్ కిడ్స్‌కైతే ఇది బాగా గుర్తుండే ఉంటది. ఎందుకంటే మా 90స్‌లో ఏంటంటే ఎక్కడ ఫంక్షన్స్ అయినా సరే ఈ స్వీటే చేసేవాళ్ళు. అండ్ దీనికోసం ముందుగా అయితే రైస్ తీసి పక్కన పెట్టుకున్నాను కదా! తర్వాత అయితే మనకు పాయసంలోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసి పక్కనే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఒక కడాయిలో అయితే మనం కొంచెం గీ తీసుకొని, అందులో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను బాదం, కాజు అండ్ ద్రాక్ష అయితే తీసుకుంటున్నాను. బ్లాక్‌వి అండ్ నార్మల్‌వి కూడాను. ఇక్కడ ఏంటంటే నేను కాజు అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. మీరు ఫస్టే డ్రై ఫ్రూట్స్ అనేవి గీలో ఫ్రై చేసి పెట్టుకోండి. దాని తర్వాత మనం రైస్ అనేది ఫ్రై చేసుకోవచ్చు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా మనం రెగ్యులర్‌గా నార్మల్ పాయసం చేస్తుంటాం కదా! ఈసారికైతే మీరు ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. నైవేద్యంగా పెట్టడానికి బావుంటుంది. అండ్ మీ ఇంట్లో వాళ్ళకి కూడాను చాలా బాగా నచ్చుతుంది అండి. మీకు ఈ పాయసం తెలుసో లేదో కూడా కామెంట్ చేసేయండి నాకు. ఫస్ట్ అయితే అన్నీ కూడాను గీ కొంచెం హీట్ అయిన తర్వాత అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్లేమ్ అనేది కొంచెం లోలో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకొని మీరు హై ఫ్లేమ్‌లో పెట్టారనుకోండి డ్రై ఫ్రూట్స్ అనేవి మాడిపోతాయి కదా! అందుకని మీరేం సెపరేట్‌గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అన్నీ ఒకేసారి వేసి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే లో ఫ్లేమ్‌లో పెట్టి కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రూట్స్ అన్నీ గూడాను లైట్‌గా ఫ్రై అయ్యి ఇలా గ్రేప్స్ అనేవి ఉబ్బిన తర్వాత మనం వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఘీ మనం యాడ్ చేసుకొని, మనం ఫస్టే కొలిచిపెట్టుకున్నాం కదా! నేను ఎందుకు కొలిచిపెట్టుకున్నాను అంటే, ఈ రైస్‌కి తగ్గట్టు మనం మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి కదా! మిల్క్ ఆర్ వాటర్ ఏదైనా మీ ఆప్షన్ యాడ్ చేసుకోవచ్చు. బట్ వాటర్ కంటే కూడా మిల్క్ అనేది యాడ్ చేసుకుంటే చాలా బావుంటుంది మనకి. అస్సలు మర్చిపోవద్దు. ఈ రైస్ అయితే అస్సలు వాష్ చేయకూడదు మనము. ఇప్పుడు ఆ ఘీలో రైస్ వేసుకొని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మనం రైస్ అనేది కొంచెం బ్రౌన్ కలర్‌లో అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని రైస్ కూడా తీసి మనం వేరే బౌల్‌లో పెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలో మనం ఎన్ని రైస్ అయితే తీసుకున్నామో దానికి 3 టైమ్స్ క్వాంటిటీ మిల్క్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మిల్క్ అనేది బాయిల్ అయ్యే లోపల మనము ఏదైతే పాయసం మనం చేసుకుంటున్నామో దాని కన్సిస్టెన్సీ కోసం మీరు మిల్క్ మేడ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా కస్టర్డ్ పౌడర్ తీసి కలిపి పెట్టైనా మనం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మిల్క్ మేడ్ యాడ్ చేయట్లేదు కాబట్టి కస్టర్డ్ పౌడర్ అనేది వెనిలా ఫ్లేవర్‌ది అయితే తీసుకున్నాను, యాడ్ చేస్తున్నాను. మనకి మిల్క్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత అందులో మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసినాక మనం కలుపుతూ ఉండాలి కన్సిస్టెన్సీగా. లేదనుకుంటే మనకి రైస్ అనేది అడుగు పట్టేస్తది. కాబట్టి రైస్ అనేది మనం అలా కలుపుతూనే మనం ఉడికించుకుంటే బాగా ఉడికిపోతుంది. దీనికి మాక్సిమం 15-20 మినిట్స్ మనకి పడుతుంది. మీరు ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుతూ మనం అనేది కుక్ చేసుకోవాలి. మీకు రైస్ కుక్ అయిందా లేదా అనేది చూస్తేనే తెలిసిపోతుంది. ఎందుకంటే రైస్ మధ్యలో మనకి పల్ప్ అనేది ఉంటుంది కదా! అదైతే బాగా ఉబ్బినట్టు మనకు కనిపిస్తుంది. అప్పుడు కుక్ అయిపోయినట్లు. కంప్లీట్‌గా కుక్ అయిన తర్వాత మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు షుగర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. షుగర్ అనేది బాగా మెల్ట్ అయిన తర్వాత మనం ఫస్ట్‌గానే కస్టర్డ్ పౌడర్ అయితే కొంచెం మిల్క్‌లో కలిపి పెట్టుకున్నాం కదా! అదైతే యాడ్ చేసుకోవాలి. అండ్ కస్టర్డ్ పౌడర్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత కూడాను కన్సిస్టెన్సీగా మనం అలా కలుపుతూనే ఉండాలండి. లేదు అనుకుంటే తప్పకుండా మీకు అడుగంటేచేస్తుంది. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అనేది మీరు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకుంటూ కలుపుకుంటే సరిపోతుందండి. లాస్ట్‌లో మీకు కన్సిస్టెన్సీ కానీ థిక్ అనిపించింది అంటే మీరు వాటర్ కానీ, మిల్క్ కానీ ఏదైనా యాడ్ చేసి మీకు తగ్గట్టుగా స్వీట్‌నెస్‌ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. లేదు ఇలా సరిపోయింది అనుకుంటే మీరు హ్యాపీగా డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసేసుకొని దించేసుకోవడమే. చాలా బావుంటుంది. ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.